అందరికీ వందనాలండి. బాగున్నారా? మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాగ్దానము ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అల్పులుగా కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము మీ కొరకు ఆశీర్వదించును గాక. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. నిజమే, బలహీనులుగా ఉండకుండా, దరిద్రులుగా ఉండకుండా, ఒకరి మీద ఆధారపడి బతకకుండా, కొదువు అనేది లేకుండా, సమృద్ధి అనేది నేను ఇచ్చి వాళ్ళకి మంచి పేరును కలగజేస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నిజమే కదా. మరి ఆయన గుప్పిళ్ళు విప్పగా సమస్త జీవరాశులు ఆహారం ఇచ్చి తృప్తిపరచగలిగిన దేవుడై ఉన్నాడు. అల్పులుగా కాకుండా అంటే నేను వారిని గనులుగా చేసేదను అంటున్నాడు. ఒకప్పుడు సౌలు అల్పుడే, గాడిదలు కాసుకుంటూ ఉండేవాడు. తీసుకొచ్చి ఇజ్రాయేలీలు వారిని పరిపాలించడానికి రాజుగా నియమించి సౌలుని గనుడుగా చేశాడు. కానీ సౌలు దాన్ని వినియోగించుకోలేకపోయాడు. మరి దేవుడు ఏం చేశాడు? ఎక్కడో ఉన్న దావీదుని తీసుకొచ్చి తనకు మారుగా దావీదుని రాజుగా నియమించి దావీదుని ఏం చేశాడంటే గనుడుగా అక్కడ ఆశీర్వదించేశాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అల్పులుగా కాకుండా అంటే నేను వారిని గనులుగా. ఆయన ఒక్కడ మాత్రమే ప్రతి ఒక్కరిని గనులుగా చేయగలిగిన వాడు. మనం చూస్తాం కదా, గనురాలైన స్త్రీ ఉంది ఒక సునిమిపట్నంలో. నిజమే కదా. ఆయన చెప్పాడు కదా, పలానా ఆమె ఉంది, అక్కడికి ఎలియా ఇల్లు అని చెప్పి. సమస్త మెరుగున దేవుడు ఆయన. ఈ రోజున నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళాలంటే దేవుని మాట వినాలి. ఏలియా వెళ్ళినప్పుడు ఆయన ఒక తాగడానికి మంచినీళ్ళు మాత్రమే అడిగాడు దాహానికి. ఆమె తీసుకొస్తుంటే ఆ నీళ్ళతో పాటు ఆహారం కూడా, అప్పము కూడా కాల్చి పెట్టుకున్నాడు. గనురాలైన స్త్రీ అంట. వీళ్ళు అంటే దేవుని మాట వినగలిగిన ఆమె, దేవునికి లోబడిన ఆమె, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్న ఆమె. హల్లెలూయా. నిజమే. ఆలోచన చేస్తుంది, తొట్టిలో బుట్టిలో నూనె పిండి కొంచెమే ఉందని. అయినప్పటికీ దేవుని మాట అన్నా, దేవుడన్నా ఆమెకు ఒక విధేయత కలిగి ఉంది కనుక ఏం చేసిన వెంటనే అప్పము కాల్చుకొచ్చి ఏలియా ఆకలి తీర్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆమె తొట్టిలో పిండి కానీ బుడ్డిలో నూనె అయిపోలేదంట, ఉబ్బుకుతూ ఉన్నదంట. అదే మాట దైవజనుడు ఎవరైనా మనల్ని అడిగారనుకో, లేవండి మీరు అడిగినంత మాత్రాన వచ్చి